అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. इथे आपण प्रेषितांचे कृत्य 17వ అధ్యాय 1 ते 3 वचन पर्यंत आपण वाचलेले आहोत. ఆ 3 వచనాల్లో ప్రాముఖ్యమైన అంశం ఈ రోజు చూడబోయే అంశం ఏంటంటే त्या 3 वचनामधून एक आपण विषय असा काढत आहोत की ఆ వచనం ఏంటి అంటే ते वचन कशावरून आहे म्हणजे యేసు ప్రభు శ్రమపడి येशू ख्रिस्त त्यांनी दुःखात जाऊन ఈ లోకంలో ఆయన వచ్చి శ్రమపడి त्या जगात येऊन त्यांनी त्या दुःखात जाऊन ఆయన మృతులలోంచి లేచి ఉన్నాడు అని రాయబడి ఉంది. त्यांनी त्यांच्या मरणातून त्यांनी उठलेले आहे म्हणून लिहून आहे. ఈ రోజు దేవుని వాక్యంలోంచి మనం చూడబోయే అంశం ఏంటంటే आपण आजच्या दिवशी कोणता म्हणजे ते वंश पाहून राहिले म्हणजे ते యేసు ప్రభు శ్రమపడి येशू ख्रिस्त त्या श्रमात त्या दुःखात जाऊन ఆ శ్రమపడము అనే అంశం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. त्यांनी दुःखात गेलेले त्या विषयाबद्दल आपण पाहू. ఎంతమందికి అర్థమవుతుంది? किती लोकांना समजून राहिला आहे? సో బ్రదర్ చెప్పేది అర్థమవుతుందా? मी सांगितलेलं समजून राहिलं ना? ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. प्रार्थना करून మనం కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. आपण डोळे बंद केले तर आपण लहानसा प्रार्थना करू. ప్రేమగల తండ్రి, పరలోక దేవ, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, దేవాతి దేవులకు దేవుడు అయినందుకు మీకు వందనాలు. దేవ, మరి మీరు మాకు చాలా దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిన్నటి రోజున మీరు మమ్మల్ని నడిపించి ఉన్నారు, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆత్మ ఈరోజు కూడా ఈ ఉదయకాలంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవ, మరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం. ఆత్మ దేవ, మరి మిమ్మల్ని స్తుతించి ఉన్నాం. ఆత్మ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మనల్ని బలపరుచుకుని అడుగుతుంటున్నాం. ఇదే దేవా, ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు, మీరు మా నిమిత్తం శ్రమపడి ఉన్నారు. శ్రమపడిన క్రీస్తు మాకు ఎందుకు కావాలి అని మేము కొన్ని విషయాలు మీ వాక్యంలోంచి అర్థం చేసుకుంటూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోంచి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసి ఉన్నాం. आपण प्रेषितांचे कृत्य 17వ अध्याय 1 ते 3 वचन आपण पाहिलेले आहोत. అందులో ప్రాముఖ్యమైన విషయము అపోస్తలైన పౌలు తాను ఏమంటున్నా అంటే इथे अपोस्तल पाऊल एक मुख्य विषय काय सांगू राहिला म्हणजे యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శ్రమపడి ఉన్నాడు అని తెలియజేస్తుంటున్నాడు. येशू ख्रिस्त या जगात येऊन त्यांनी आपल्यासाठी दुःख भोगले आहेत असं लिहून आहेत. ఆయన శ్రమ పడడము చాలా ప్రాముఖ్యము అని చెప్తూ ఉంటున్నాడు. त्यांनी त्या दुःखात गेलेले ते एक आपल्या जीवनात प्रामुख्याचे विषय आहे. యేసు ప్రభు శ్రమ పడడము చాలా ప్రాముఖ్యము. येशू ख्रिस्त त्या दुःखात जाणे ते मुख्य विषय आहे आपल्या जीवनात. అది ఎవరి కోసము ఆయన శ్రమ పడడము చాలా ప్రాముఖ్యము. त्यांनी कोणासाठी त्या दुःखात गेलेले आहे? ఎందుకు ఆయన శ్రమ పడాల్సి వచ్చింది? काहून त्यांना ते दुःख भोगावं लागलाय? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? त्या जगात येऊन त्यांनी काहून त्या दुःख भोगले आहेत? ఎవరి కోసం శ్రమ పడ్డాడు? कोणासाठी ते कार्य त्यांच्या जीवनात आलं आहे? ఈ లోకంలో యేసు ప్రభు జన్మించాడు. या जगात येशू ख्रिस्त जन्म घेतले आहे. ఆయన దాదాపు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. त्यांनी 3.5 वर्ष या जगात जगले आहे. అదే కాకుండా ఆ 3.5 సంవత్సరాలు తను ఎంతో మందిని స్వస్థపరిచాడు. त्यांनी 3.5 वर्ष खूप सारे लोकांना चांगल्या केले आहे. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. मरण पावलेले लोकांना उठवले होते. కానీ ఆయన వెళ్ళిపోయే ముందు पण त्यांनी या जगातून जाण्याच्या आधी ఆయన కల్వరి సిలువలో ఎందుకు ఆయన శ్రమ పడాల్సి వచ్చింది? त्यांनी त्या कलवरी सिल्वावर काहून ते दुःख भोगले आहेत? ఈ లోకం కూడా మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంటుంది. या जग सुद्धा आपल्याला एक प्रश्न विचारत राहते. ఏమని ప్రశ్న అడుగుతుందంటే का म्हणजे ते प्रश्न असा आहे की ఇదిగో మీ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతో మందిని స్వస్థపరిచాడు. या जगात येशू ख्रिस्त येऊन किती लोकांना स्वस्थ केले आहेत? ఆయన స్వస్థపరిచి ఎంతో మందిని ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు. किती लोकांना त्यांनी उठवलेले आहेत मरण पावलेल्या लोकांमधून. కానీ ఆయన శిలువ మీద ఎందుకు మరణించాడు त्यांनी कलवरी सिल्वावर काहून मरण पावले आहेत అనే ప్రశ్న ఈ లోకం మనల్ని అడుగుతూ ఉంటుంది. आज जग आपल्याला ते प्रश्न विचारत राहते. అయితే మనకు కూడా ఆ ప్రశ్న ఉండొచ్చు. आपल्याला सुद्धा तोच प्रश्न असेल. ఎందుకు యేసు ప్రభు ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా, येशू ख्रिस्त खूप मोठा देव आहेत ना. ఆయన ఈ లోకానికి వచ్చాడు, స్వస్థపరిచాడు, ఎన్నో మంచి మాటలు బోధించాడు. त्या जगात येऊन खूप साऱ्या लोकांना छान केले आहेत, छान वचन सुद्धा सांगितले आहेत. కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు శిలువ మీద ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి? पण त्यांनी जाण्याच्या आधी त्या कलवरी सिल्वावर त्यांच्या हाताला काहून किडे लावले होते? ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది? डोक्यावर काहून किड्याचे ते किरीटा लावले होते? అవన్నీ ఒకవేళ చూసినట్టయితే ఎందుకు ఆయన అంత శ్రమ పడాల్సి వచ్చింది काहून तेवढा मोठा दुःख त्यांनी भोगले होते అని ఈ రోజు కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి చూద్దాం. त्याविषयी आपण या वचनामधून थोडा पाहू. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే देवाच्या वचनात आपण बघितलं तर రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదామండి. रोमाकरन्स पत्र 6వ అధ్యాయము 23వ వచనం చదువుదాం.
6వ అధ్యాయ 23వ వచనం आपण पाहू. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడి ఉంది. इथे बघितलं तर आपण कारण पापांचे वेतन मरण आहे म्हणून लिहून आहे. పాపము నుంచి వచ్చు జీతము అది మరణము అని రాయబడి ఉంది. पापांचे वेतन मरण आहे म्हणून इथे लिहून आहे. అయితే పాపం నుంచి వచ్చే జీతము మరణము అంటే पापाद्वारे आलेले वेतन मरण म्हणजे మనిషి పాపం చేసినప్పుడు मानव पाप केल्यानंतर ఆయన్ని మా పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ते पाप आपल्याला कुठे नेते म्हणजे ఆయన మరణంలోనికి తీసుకెళ్తుంటుంది. त्यांच्या मरणामध्ये नेते, మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది. त्यांच्या मरणात नेते. అయితే ఈ మరణంలో నుంచి మనల్ని జీవింప చేయడానికి त्या मरणामधून आपल्याला जिवंत करण्यासाठी యేసు ప్రభు శ్రమ పడాల్సింది వచ్చింది. येशू ख्रिस्त त्या दुःखात गेले होते. ఇంకొక వచనము మనం చూసినట్టయితే अजून एक वचन आपण बघितलं तर రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. रोमाकरन्स पत्र 3వ अध्याय 3వ वचन वाचू. మీలో ఎవరైనా చదవచ్చండి. రోమీయులకు कोणीतरी वाचून दाखवा. 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచుంటున్నారు అని రాయబడింది. ఏ భేదము లేదు, काही भेद नाही, ఏ భేదము లేదు. काही भेद नाही. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు, ते मोठे लोक लहान मुलं म्हणून काही नाही, ధనవంతులు లేకపోతే పేదరికము అని లేదు, धनवान आणि काही गरीब लोक असं लिहून नाही, ఏ కులము ఏ మతము అని లేదు. इथे काही जाती भेद सुद्धा लिहून नाही. అందరూ పాపము చేసి पूर्ण लोक पाप करून వారు దేవుని మహిమను పొందలేకపోతుంటున్నారు. देवाच्या महिमा त्यांनी घेऊन नाही राहिले. అయితే యేసు ప్రభు येशू ख्रिस्त त्यांनी మనల్ని క్షమించడానికి ఈ లోకంలో त्यांनी आपल्याला क्षमा करण्यासाठी ఆయన శ్రమపడి ఉన్నాడు. त्यांनी त्या दुःखात गेले होते. మనల్ని క్షమించడానికి ఆయన శ్రమపడి ఉన్నాడు. आपल्याला क्षमा करण्यासाठी त्यांनी त्या दुःख भोगले होते. చాలా జాగ్రత్తగా మనం ఒకవేళ గమనించినట్టయితే आपण छान इथे बघितलं तर ఈ లోకంలో మనం శ్రమ పడుతూ ఉంటున్నాం. या जगात आपण खूप दुःखामध्ये चाललो. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. त्या जगात आपण जगून राहिलो. మనం ఉదయాన్నే లేచి आपण सकाळून सुटून మనం పని చేయడానికి వెళ్తా ఉంటాం. आपण काम करण्यासाठी जातो. ఆ పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి? त्या काम करताना आपण काय करतो? మనం కష్టపడుతూ ఉంటున్నాం. आपण कष्ट करत राहतो. ఆ కష్టపడడం మనం చూసినట్టయితే ते कष्ट आपण बघितलं तर మనకు చెమట వస్తూ ఉంటుంది. आपल्याला घाम फुटत राहते. మనం కష్టపడకపోతే ఏ పని కూడా మనం చేయలేము. आपण कष्ट नाही केलं तर आपण कोणताही काम करू शकत యేసు नाही. ప్రభు కూడా ఈ లోకానికి येशू ख्रिस्त पण या जगात ఈ येऊन లోకానికి ఆయన కష్టపడడానికి వచ్చాడు. त्यांनी ते कष्टामध्ये जाण्यासाठी आले ఆయన आहे. ఈ లోకానికి శ్రమ పడడానికి వచ్చాడు. या जगात त्यांनी दुःख भोगण्यासाठी आले आहे. ఆయన ఏ రీతిగా శ్రమ పడడానికి వచ్చాడంటే त्यांनी कोणत्या रीतीने ते दुःखात जाण्यासाठी ఆయన आले మన होते? పాపములను క్షమించడానికి శ్రమ పడడానికి వచ్చాడు. आपल्या पापाला क्षमा करण्यासाठी त्यांनी त्या दुःखात गेले చాలా होते. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. आपण छान पद्धतीने आपण विचार करू. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే आपण छान पद्धतीने विचार केला तर యేసు ప్రభు ఎందుకు ఆయన కల్వరి శిలువలో శ్రమ పడ్డాడు అంటే येशू ख्रिस्त त्यांनी काहून दुःखात गेले होते त्या कल्वरी सिल्वावर. ఆయన మనల్ని క్షమించడానికి ఆయన శ్రమ పడి त्यांनी ఉన్నాడు. आपल्याला क्षमा करण्यासाठी त्या दुःखात गेले होते. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ते मुख्य विषय आहे. ఒక వ్యక్తి ఆయన తప్పు చేశాడంటే एक व्यक्ती चूक केला म्हणजे లేకపోతే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతున్నారు అనుకోండి, दोन व्यक्ती झगडा करत असेल तर దాని అర్థం ఏంటి అంటే त्याचा अर्थ काय आहे म्हणजे వాళ్ళిద్దరికి त्या दोघांना దేవునితో సమాధానం లేదు అని అర్థం. देवासोबत समाधान नाही आहे. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతున్నారంటే छान विचार करू. दोन व्यक्ती झगडा करत असेल तर వారిద్దరికి దేవునితో సమాధానం లేదు అని त्या అర్థం दोघांना पण देवासोबत समाधान नाही आहे. కదా. అవునా కదా? ఎంతమంది అంగీకరిస్తారు? అవునా? किती लोक ఒకవేళ దేవునితో వారికి సమాధానం ఉంటే వారు ఏం చేస్తారు? देवासोबत समाधान असेल तर त्यांनी काय करतात? వారు ఒకరినొకరిని ఓర్చుకొని त्यांनी एकमेकांना म्हणजे क्षमा करून ఒకరి మాటలు ఇంకొకరు భరించి एका व्यक्तीच्या गोष्टी दुसऱ्या गोष्टीच्या व्यक्ती వారు శ్రమపడి त्यांनी दोघेही श्रमामध्ये जाऊन వారు ఇతరులను క్షమిస్తారు. त्यांनी म्हणजे दुसऱ्यांना ते क्षमा करू शकतात. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే येशू ख्रिस्त या जगात काहून आले म्हणजे మనము శ్రమ పడాల్సిన బదులు आपण क्षमा करण्याविषयी ఆయన శ్రమపడి त्यांनी क्षमामध्ये त्या श्रमामध्ये जावं. ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. त्यांनी आपल्याला क्षमा केली आहे. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. छान पद्धतीने आपण विचार करू. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే येशू ख्रिस्त काहून आले आहेत या जगात? ఆయన ఈ లోకానికి వచ్చి त्यांनी या जगात येऊन మనము శ్రమ పడాల్సిన బదులు आपण त्या श्रमात जाण्यापेक्षा మనకు పాపం నుంచి వచ్చే శిక్ష మనం భరించే బదులు त्या पापाचं वेतन आपण आणून घेण्यापेक्षा ఆయన భరించి त्यांनी ते म्हणजे धारण केले होते. ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. त्यांनी आपल्याला क्षमा केली आहे. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. ते मुख्य विषय आहे. ते ఎంతమందికి అర్థమవుతుంది? किती लोकांना समजून राहिला आहे? ఎంతమందికి యేసు ప్రభు శ్రమ పడడం ఇష్టము? किती लोकांना येशू ख्रिस्त दुःखात जाणे యేసు ప్రభు శ్రమ పడి ఉన్నాడు కదా, ఆ శ్రమ పడి ఉన్నాడు కాబట్టి నాకు సంతోషం అని ఎంతమందికి అనిపిస్తుంది? त्याने आपल्यासाठी दुःखात गेले आणि त्यासाठी किती लोक इथे संतुष्ट आहेत? నాకైతే సంతోషమే. ఎందుకంటే నాకు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన శ్రమ పడము సంతోషమే.
मला तर संतुष्ट वाटत आहे कारण की आपल्या पापाची क्षमा त्यांच्या श्रमामुळेच आले आहेत. ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు. एका कुटुंबात बाप आहे, ఆ తండ్రి ఆయన ఖాళీగా ఇంట్లో ఉంటే ఎవరికైనా ఇష్టమా? ते वडील खाली पिली म्हणजे घरी बसून राहिलं तर सर्वांना इच्छा म्हणजे ते आवडते का? లేదు, ఆయన పోయి పని చేయాలి, त्यांनी जाऊन काम करावा, ఆయన కష్టపడి సంపాదించాలి, त्यांनी कष्टामध्ये जाऊन आहे का సంపాదించి ఇంట్లో ఆయన ఆహారం తీసుకురావాలి, त्यांनी सर्वांच्यासाठी आहार आणावा, అప్పుడు ఆ కుటుంబానికి సంతోషం ఉంటుంది. तेव्हा कुटुंबामध्ये संतुष्ट असते. అదే రీతిగా దేవుడు కూడా त्याच पद्धतीने देव सुद्धा మన నిమిత్తము आपल्यासाठी ఆయన ఈ లోకానికి వచ్చి त्यांनी या जगात येऊन ఆయన శ్రమపడి त्यांनी त्या श्रमात जाऊन ఆయన మనకు ఒక మార్గాన్ని ఆయన చూపిస్తూ त्यांनी ఉంటున్నాడు. आपल्याला एक रस्ता दाखवून राहिले आहे. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. त्यांनी आपल्याला एक छान रस्ता दाखवून राहिले आहे. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. एका वडिलाला एक मुलगा आहे. ఆ తండ్రి ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటున్నాడు. वडील नाही का म्हणजे व्यवसाय करते ఆ शेतीचा. వ్యవసాయం చేస్తున్న తండ్రికి ఆ కొడుకు పెద్దగా అయ్యాడు. शेत करणाऱ्या व्यक्तीचा मुलगा मोठा झाला आहे. ఆ పెద్దగా అయిన కొడుకుని ఆ తండ్రి పిలిచి ఏం చూపిస్తున్నాడంటే, मोठ्या झालेल्या म्हणजे मुलाला वडील बोलून काय ఏం చూపిస్తున్నాడంటే, ఇదిగో ఈ రీతిగా మనం కష్టపడినట్టయితే या पद्धतीने आपण कष्ट केला ते काय म्हणून राहिले म्हणजे ఇదిగో యేసు ప్రభుని నలగొట్టుటకు దేవునికి ఇష్టమైందంట. देवांची इच्छा आहे की येशू ख्रिस्ताला तसं म्हणजे त्या श्रमात जाणे. ఎందుకు ఇష్టమైంది అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే, काहून त्यांची इच्छा आहे? దేవుడు యేసు ప్రభుని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైందంట. येशू ख्रिस्ताला ते सर्व लोक मारणे देवाची इच्छा आहे. ఎందుకు ఆయనకి ఇష్టమైంది? काहून त्यांची इच्छा आहे? ఎందుకు అంటే ఆయన మనల్ని క్షమించడానికి యేసు ప్రభు నలగొట్టబడి ఉన్నాడు. काहून त्यांनी आपल्याला क्षमा करण्यासाठी येशू ख्रिस्ताने त्या दुःखात गेले आहेत. ఒకవేళ మనం ఆలోచించినట్టయితే, आपण विचार केला ఒక తండ్రి తన కొడుకుని ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన్ని గద్దిస్తూ ఉంటాడు. एक वडील एका मुलावर काय करते म्हणजे नेहमी धमकावत राहतात. లేకపోతే ఆయన సరైన మార్గంలో ఉంచడానికి ఆయన కొన్నిసార్లు కట్టెతో కొడుతూ ఉంటాడు. कारण त्यांना छान रस्त्यावर ठेवण्यासाठी काही वेळा काडीने सुद्धा मारतात. ఆయన ఏడుస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడు కొట్టినప్పుడు. त्यांनी त्या काडीने मारल्यानंतर लहान मुलगा కానీ रडत తండ్రికి आहे. ఏమనిపిస్తూ ఉంటదంటే, वडिलांना काय वाटते? ఆ దెబ్బలు పడినా పర్వాలేదు, ఆయన రేపు ఆయన ప్రయోజకుడు అవుతాడు అని అనిపిస్తూ त्या ఉంటుంది. काडीने मारलं तरी काही नाही होत, मार खाला तरी काही नाही होत, म्हणजे सामोर जाऊन तो चांगला राहील. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎంతమంది మీ పిల్లల్ని కొడతారు మీరు? किती लोक इथे आहेत की तुमच्या मुलांना तुम्ही मारता? కొట్టని వారు ఎవరైనా ఉన్నారా? మీ పిల్లల్ని కొట్టకుండా ఎవరైనా ఉన్నారా? न मारलेले कोणी आहेत का इथे? లేదు, ప్రతి ఒక్కరు మన పిల్లల్ని కొడతా ఉంటాం. ఎందుకు అంటే వారు కొద్దిగా శ్రమ పడినట్టయితే రేపు వారు ప్రయోజకులు అవుతారని. प्रत्येक माणूस त्या मुलांना मारतात कारण की सामोर जाऊन त्यांनी छान जीवन जगावा म्हणून. అయితే దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, देवाने येशू ख्रिस्ताला या जगात काहून ఆయన पाठवले? శ్రమ పడడానికి పంపించాడంట. त्यांनी त्या श्रमात जाऊन राहावा म्हणून पाठवले आहेत. ఆయన శ్రమ పడినప్పుడు దేవునికి సంతోషం కలిగిందంట. त्या श्रमामध्ये गेल्यानंतर देवाला म्हणजे खूप संतुष्टाने होते देवाने. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో, म्हणूनच इथे 53वा अध्याय यशाया ग्रंथ 10वा वचन मध्ये असं అతన్ని आहे నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడి ఉంది. की यहोवा देवाला येशू ख्रिस्ताला मारणे त्यांची इच्छा होती. అయితే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. इथे मुख्य विषय आहे. దేవుడు ఆయన నలగొట్టబడి ఉన్నాడు. देवाने नाही का येशू ख्रिस्ताला त्या दुःखात नेले होते. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, देवाच्या वचनामध्ये असं लिहून आहे की ఆయన శ్రమ పడినందుకు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని రాయబడి ఉంది. त्यांनी घेतल्या त्या मारामुळेच आपल्याला स्वस्थता मिळाली. మనకు స్వస్థత ఎలా కలుగుతుందంటే, आपल्याला स्वस्थता कसा मिळत आहे? ఆయన పొందిన గాయము ద్వారా మనకి స్వస్థత అని రాయబడి त्यांनी ఉంది. घेतलेल्या मारामुळे आपल्याला मिळाला आहे. మనకు రక్షణ ఎలా కలుగుతుంది? आपल्याला रक्षण कसा मिळतो? ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంటుంది. त्यांच्या जे रक्त निघले आहे त्या रक्ताद्वारे आपल्याला आपल्या पापाची क्षमा केली आहे. అయితే మనకి యేసు ప్రభు ఏం మాదిరి చూపిస్తున్నాడంటే, येशू ख्रिस्ताने कोणता रस्ता आपल्याला दाखवून राहिला? ఆయన మనకి శ్రమ పడాలి అని మనకు తెలియజేస్తున్నాడు. आपल्याला नाही का आपण श्रमामध्ये जावा म्हणून दाखवून राहिले आहे. మనకు ఈ లోకంలో జీవించడం కష్టంగా ఉండొచ్చు, त्या जगात जगणे म्हणजे खूप कष्ट असेल, కానీ మనం యేసు ప్రభుని చూసి మనం నేర్చుకునే వారిగా ఉండాలి. येशू ख्रिस्ताला पाहून आपण शिकून घ्यावा. మేము ఆ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి చాలా కష్టమైంది. आमच्या गावातून इथे येताना आम्हाला మేము కారులోనే వచ్చాం కానీ ఎండ చాలా భరించలేకపోయి ఉన్నాం. आम्ही कारमध्ये आलो पण उन्हामुळे आम्हाला खूप दुःख वाटला. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కనిపిస్తుంది అంటే, प्रत्येक व्यक्तीला काय दिसते म्हणजे ఇదిగో యేసు ప్రభు మా కోసం శ్రమ పడ్డాడు, येशू ख्रिस्त आमच्यासाठी श्रमामध्ये गेले అయితే आहे. మేము కూడా ఆ రీతిగా శ్రమ పడాలి అని మనకి కనపడుతూ ఉంటుంది. आम्ही सुद्धा श्रमामध्ये जावा असा विचार असते. అయితే యేసు ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, येशू ख्रिस्त आपल्याला काय शिकवून राहिले म्हणजे ఆయన మనకి శ్రమ పడ్డం నేర్పిస్తుంటున్నాడు. आपल्याला श्रमामध्ये जाणे शिकवून राहिले. అంతేకాకుండా ఆ శ్రమను ఏ రీతిగా ఓర్చుకోవాలో त्या నేర్పిస్తుంటున్నాడు. श्रमामध्ये आपण कसं जावा की कोणत्या पद्धतीने जावा. మనం శ్రమ పడేటప్పుడు చాలా సార్లు సహనం కోల్పోతాం కదా. खूप वेळा आपण सहन करू शकत नाही.
సహనం కోల్పోతూ ఉంటాం. సహనం కోల్పోయినప్పుడు యేసు ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే जेव्हा आपण सहन नाही करू शकत तेव्हा ఆయన సిలువ మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. आपल्याला त्यांच्या सिल्वा आपल्याला आठवण करतात. ఆయన సిలువను చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే त्या सिल्वाला बघितल्यावर आपल्याला काय आठवतंय म्हणजे మనకు చాలా ఆదరణ కలుగుతూ ఉంటుంది. आपल्याला थोडा आदरणा वाढतो. మన సిలువను చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే सिल्वा आपण बघितल्यानंतर काय आठवते म्हणजे మనం శ్రమను ఏ రీతిగా జయించాలో మనకు జ్ఞాపకం వస్తుంటుంది. श्रमामध्ये त्या कष्टामध्ये कसं आपण विजयी घेऊ శ్రమను మనం జయించే మనకి ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. त्या श्रमामध्ये विजयी पाहिजे असं देवाने बोलून राहिले. అందుకే దేవుడు యేసు ప్రభు గురించి ఏమంటున్నాడంటే म्हणूनच देवाने येशू ख्रिस्ताबद्दल ते काय बोलून राहिले म्हणजे ఆయనకి నలగగొట్టడము దేవునికి ఇష్టమైందంట. येशू ख्रिस्ताला तसं मारणे देवाची इच्छा आहे. అయితే యేసు ప్రభు ఆ శ్రమను జయించాడు. येशू ख्रिस्त त्या कष्टामधून त्या दुःखाला विजय घेतले होते. యేసు ప్రభు జయించి ఆయన మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడు. त्याने त्या दुःखात विजयी घेऊन त्या मरणामधून उठले आहेत. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మరణించి ఆ రీతిగా ఉండలేదు కానీ त्यांनी मरण पाहून तसंच नव्हते पण ఆయన శ్రమని జయించి ఉన్నాడు. त्या श्रमामधून त्याने विजय घेतले होते. మనం శ్రమను జయించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? आपण त्या श्रमाला विजय घेणे किती लोक इथे तयार आहेत? శ్రమలు అనేక విధంగా మనకు రావచ్చు కదా. आपल्याला दुःख खूप प्रकारच्या म्हणजे रस्त्याने येते. శ్రమలు అనేక విధంగా మనకు రావచ్చు. खूप प्रकारे आपल्याला श्रमा दुःख येते. కొందరికి అనారోగ్యం వల్ల శ్రమ రావచ్చు. काही लोकांना म्हणजे बिमारी येऊन येऊ शकते. లేకపోతే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ప్రయాణం అయి వెళ్ళాలంటే అది చాలా శ్రమగా ఉండొచ్చు. काही लोकांना म्हणजे प्रवास करणे ते एक दुःख कार्य वाटते. మీటింగ్ కి రావాలంటే చాలా శ్రమగా ఉండొచ్చు. त्या मीटिंग मध्ये येण्यासाठी सुद्धा दुःख वाढते. దూరం నుంచి రావడానికి ఎన్నో బస్సులు ఎక్కి రావడానికి శ్రమగా ఉండొచ్చు. दुरून येण्यासाठी बस मध्ये सुद्धा थोडा कष्ट वाढते. అది కొద్దిగా చిన్న చిన్న కష్టాలే అవి. ते लहान लहान कष्टच आहेत. కానీ ఆ శ్రమల్ని మనము భరించినప్పుడు जेव्हा आपण त्या कष्ट निभवतो దేవుడు మనల్ని ఆయన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. देवाने त्यांचा विजय आपल्याला देतात. దేవుడు మన కష్టాన్ని చూసినప్పుడు देवाने आपल्या कष्ट पाहून ఆయన ఏమంటాడంటే ఆ శ్రమల్ని జయించే శక్తిని మనకిస్తాడు. त्यांनी काय म्हणतात म्हणजे आपण त्याच्यामध्ये विजयी घ्यावा ते एक आपल्याला. అయితే ఆ శ్రమని మనము పడడానికి ఇష్టపడాలి. त्या श्रमामध्ये आपण जाण्यासाठी आपल्याला एक इच्छा असावा. శ్రమ పడడానికి ఎంతమందికి ఇష్టమండి? दुःखात जाणे किती लोकांची इच्छा యేసు आहे? ప్రభు కోసం శ్రమ పడడానికి ఎంతమందికి ఇష్టం येशू ख्रिस्तासाठी दुःखामध्ये जाण्यासाठी किती लोकांची इच्छा आहे? కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు కల్వరి శిలువలో. येशू ख्रिस्त या जगात आल्यानंतर त्या श्रमामध्ये जाण्याची त्यांची इच्छा అందుకే होती. యేసు ప్రభు తాను ఏమన్నాడంటే ఇదిగో దేవా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. म्हणूनच येशू ख्रिस्त सिल्वावर एक गोष्ट म्हटले की यांनी काय करून राहिले त्यांना माहित नाही म्हटले. యేసు ప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి మనల్ని ఆయన క్షమించి ఉన్నాడు. येशू ख्रिस्त त्या श्रमात गेले म्हणूनच आपल्याला क्षमा केले आहेत. మనం కూడా ఇతరులను క్షమించాలి అంటే आपण सुद्धा दुसऱ्यांना क्षमा करावा म्हणजे మనం కూడా శ్రమ పడాలి. आपण सुद्धा त्या श्रमात जावा. ఈ లోకంలో మనకి కష్టాలు రావచ్చు ఇతరుల ద్వారా. या जगात असताना दुसऱ्यांद्वारे आपल्याला कष्ट येऊ शकतो. అయితే ఆ కష్టాలలో మనం ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. त्या कष्टामध्ये सुद्धा दुसऱ्यांना क्षमा करावा हे आपल्यामध्ये असावा. మన కుటుంబాలలో కష్టాలు రావచ్చు. आपल्या कुटुंबामध्ये सुद्धा कष्ट असावा. భర్తకి భార్యకి మధ్య గొడవ అవ్వచ్చు. म्हणजे बायको आणि पतीवर सुद्धा काय वेळा झगडा అయితే असते. భార్య భర్తను క్షమించాలి. पती नाही का बायकोला क्षमा करावा. అలాగే భర్త భార్యను క్షమించే వారిగా ఉండాలి. बायको पण पतीला क्षमा ఆ करावा. క్షమాపణ ఏ రీతిగా మనం క్షమించగలమంటే कोणत्या प्रकारे आपण क्षमा करावा? ఎప్పుడైతే మనం శ్రమ పడతామో అప్పుడు క్షమించగలం. जेव्हा आपण श्रमामध्ये जातो तेव्हाच आपण क्षमा करू అంటే शकतो. ఇదిగో ఆయన నన్ను ఆ మాటలు అన్నాడు, त्यांनी असे एक गोष्ट म्हटले నాకు చాలా బాధ కలిగింది. म्हणूनच मला दुःख वाटला. అయితే ఆ బాధను నేను సహిస్తుంటున్నాను. ते दुःख मी सहन करू शकत आहो. నేను ఆ బాధను భరిస్తూ ఉంటున్నాను. ते सहन करत आहो. నేను బాధను భరించి నేను క్షమిస్తూ ఉంటున్నాను. ते सहन करत मी क्षमा करत आहो. ఓకే, క్షమాపణ అనే దానికి అర్థం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. क्षमा याचा अर्थ काय आहे? క్షమాపణ అంటే ఏంటి? क्षमा म्हणजे काय? ఇద్దరు వ్యక్తులకి గొడవ అయింది అనుకోండి. दोन व्यक्तींना झगडा झाला तर ఆ ఇద్దరు వ్యక్తులు క్షమించుకున్నారు. दोघांनी एकमेकांना क्षमा करून అయితే घेतली. ఆ ఇంటికి మన ఇంటికి ఆ వ్యక్తి వచ్చాడు. ఎవరినైతే మనం క్షమించామో आपण ज्यांना क्षमा केलं तो व्यक्ती आपल्या घरी आला. ఆయన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆయనతో ఏం మాట్లాడకుండా ఉన్నట్టయితే तो व्यक्ती आपल्या घरी आल्यानंतर आपण त्याच्यासोबत काही नाही केलं. ఆయనకి మనం మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే आपण थोडा पाणी सुद्धा नाही दिला तर నేను క్షమించేశాను అంటే దానికి ఏం అర్థం ఉండదు. आपण त्याला क्षमा केलं असं म्हटलं तर त्याचा अर्थ काही नसतो. అంటే ఆయనలో ఇంకా బాధ ఉంది, ఆ బాధ పోలేదు. कारण त्याच्यामध्ये ते दुःख అంటే असते. ఆయన కలవడానికి ఇష్టపడుతున్నాడు त्यांनी येऊन भेटण्यासाठी त्यांची इच्छा కానీ आहे. ఆయనలో ఆ బాధ ఇంకా ఆయన హృదయంలో ఉంది.
त्यांच्यामध्ये ते दुःख आहे, ఆ బాధని ఇంకా ఆయన మర్చిపోలేదు. ते दुःख त्यांनी विसरू नाही. ఎప్పుడైతే మనం శ్రమ పడతామో ఆ బాధని మనము తీసేసుకోగలము. जेव्हा आपण श्रमामध्ये जातो तेव्हाच ते दुःख आपण काढू शकतो. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకి కొట్టాడంటే, एक व्यक्ती आपल्याला मारला म्हणजे మనం ఇంకొకరిని కొడితే ఏమవుతుంది? అది आपण त्यानं मारला तर అమ్మయ్య నా ఒక శ్రమ నేను తీసుకున్నా, నా మీద ఉన్న ఏమంటాం ఆయన మీద ఉన్న ఆ పగని నేను తీర్చుకున్నాను అనుకుంటాం. त्याच्यावर असलेले राग मी काढून घेतलो असा विचार. కానీ ఆయన కొట్టకుండా ఆయన క్షమిస్తున్నా అంటే ఇది అర్థం ఏంటంటే, त्यांना न मारता त्याला क्षमा करणे म्हणजे काय? అంటే నాకు తగిలిన దెబ్బని నేను శ్రమపడి ఓర్చుకుంటున్నాను అని అర్థం. मला पडलेलं ते दुःख मी सहन करत आहोत त्याच्यावर. అయితే యేసు ప్రభు మనకి శ్రమ పడడం నేర్పించాడు. येशू ख्रिस्त श्रमामध्ये जाण्याचे ఈ లోకంలో ఈ ప్రాంతంలో మనం జీవిస్తుంటున్నాం. या जगात या प्रांतात आपण जगून राहिलो. ఇక్కడ శ్రమ పడడము చాలా ప్రాముఖ్యము. श्रमामध्ये जाणे एक मुख्य ఒకవేళ विषय. మనం శ్రమ పడినట్టయితే దేవుడు మన ద్వారా ఆయన ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాడు. एखादा आपण श्रमामध्ये गेला तर देवाने खूप छान कार्य आपल्या जीवनात करण्यासाठी तयार యేసు आहे. ప్రభు తాను ఒకటి శ్రమ పడ్డాడు కాబట్టి ఈ లోకానికి రక్షణ వచ్చింది. येशू ख्रिस्त त्या श्रमामध्ये गेले म्हणूनच आपल्या या जगात पूर्ण तारण आलेलं आहे. ఒకవేళ మనం ఉన్న వారిని ఒక్కొక్కరము శ్రమ పడుతూ ఉన్నట్టయితే आपण एक एक व्यक्ती पूर्ण श्रमामध्ये गेले असेल तर అనేక మందికి ఇక్కడ రక్షణ వస్తుంటుంది. सगळ्यांना तारण येते. ఒక కుటుంబంలో తండ్రి శ్రమ పడితే కుటుంబము ఆశీర్వదించబడుతుంటుంది. वडील एखाद्या कुटुंबामध्ये तारण घेतात तर सर्वांना तारण येते. ఒక కుటుంబంలో తల్లి శ్రమ పడితే ఆ కుటుంబము రక్షణలోకి వస్తుంటుంది. एखाद्या आई श्रमामध्ये गेले असेल तर नाही का त्याच्या कुटुंबामध्ये తల్లి ఏ రీతిగా శ్రమ పడాలి అంటే, आई कोणत्या रीतीने श्रमामध्ये जावा? ప్రార్థన చేస్తూ శ్రమ పడాలి, కన్నీరు గారుస్తూ శ్రమ పడాలి. प्रार्थना करत रडत प्रार्थना करत श्रमामध्ये जावा. అప్పుడు ఆ కుటుంబము రక్షణ పొందుతూ ఉంటుంది. तेव्हा त्या कुटुंबामध्ये तारण असतो. ఈ రోజులలో సగం కుటుంబాలు రక్షణ పొందుతుంటున్నాయి. त्या जगात अर्धे कुटुंब तारण घेऊन राहिले. పూర్తి కుటుంబాలు రక్షణ పొందట్లేదు. कुटुंबामध्ये सर्व लोकांना तारण దానికి नाही. కారణం ఏంటంటే తల్లి యొక్క ప్రార్థన తక్కువ అవుతుంటుంది. त्याचं कारण काय म्हणजे आईची प्रार्थना कमी आहे. తల్లి ప్రార్థించడము తగ్గిపోతుంటుంది. आईच्या प्रार्थनामध्ये कमी आहे. అందుకే యేసు ప్రభు దాని ఏమన్నాడంటే, म्हणूनच येशू ख्रिस्त काय म्हणून राहिले म्हणजे యెరూషలేము కుమార్తెలారా, यरूशलेमात असलेले మీరు నా గురించి ఏడవకండి గాని మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి ప్రార్థించండి అన్నాడు. माझ्यासाठी रडू नका पण तुमच्या कुटुंबासाठी तुमच्या मुलांसाठी रडा म्हणून म्हटले आहे. మనం ప్రార్థించాలి అంటే శ్రమ పడాలి. आपण प्रार्थना करावा म्हणजे श्रमामध्ये जावा. మోకాళ్ళ మీద నుంచి ప్రార్థించాలంటే శ్రమ పడితేనే ఆ ప్రార్థన వస్తుంది కానీ వట్టిగా రాదు. गुडघ्यावर टेकून प्रार्थना केला तर श्रमामध्ये आपण जातो. యేసు ప్రభు శ్రమపడి ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారిందంట. येशू ख्रिस्त श्रमामध्ये जाऊन तेव्हा प्रार्थना केले तेव्हा त्यांचे रक्तबिंदू पडलेला होता. ఎంతమందికి ఆ రీతిగా ప్రార్థన చేయాలని, శ్రమపడి किती ప్రార్థన, लोकांना त्या रीतीने प्रार्थना करायची इच्छा आहे? ఎంతమందికి శ్రమపడి ప్రార్థన చేయాలి అని ఉంది. किती लोकांना श्रमामध्ये जाऊन प्रार्थना करावा असा इच्छा आहे? ఇప్పుడు పడుకొని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఏ రీతిగా ఉంటుంది? झोपून प्रार्थना केला तर कसं असतो, गुडघ्यावर टेकून प्रार्थना केला तर పడుకొని कसं ప్రార్థన असतो? చేస్తే మనలోంచి ప్రార్థన కూడా రాదు, ఆ భారము కూడా ఉండదు. तसं आपण प्रार्थना केलं तर त्याच्यात काही आपल्याला दुःख नसतो. కూర్చొని ప్రార్థన చేస్తే ఏ రీతిగా ఉంటుంది, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఏ రీతిగా ఉంటుంది? बसून प्रार्थना केलं तर कसं असतो, आपण गुडघ्यावर टेकून प्रार्थना केलं तर कसं అయితే असतो? మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన తప్పకుండా ఆ శ్రమతో కూడిన ప్రార్థన మనకు జయం అనుగ్రహిస్తుంటుంది. आपण जेव्हा गुडघ्यावर टेकून प्रार्थना करतो त्या प्रार्थनामध्ये विजयी असतो. అందుకే దేవుడు యేసు ప్రభు గురించి ఏమంటున్నాడంటే, म्हणूनच देवाने येशू ख्रिस्ताबद्दल काय म्हणून राहिले म्हणजे ఇదిగో నువ్వు శ్రమ పడ్డము తండ్రికి ఇష్టమాయను అని రాయబడి ఉంది. म्हणूनच तिथे लिहून आहे की येशू ख्रिस्त त्या श्रमामध्ये जाणे देवाची इच्छा आहे असं लिहून आहे. అయితే దేవుడు మన నుంచి కూడా ఏం కోరుకుంటున్నాడంటే, म्हणून देवाने आपल्यामधून काय మనము म्हणजे శ్రమ పడాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. आपण सुद्धा त्या श्रमात जावा असा इच्छा आहे. ఇంకో వచనం చూసినట్టయితే యెషయా గ్రంథము 53:11 వచనం చూద్దామండి. यशाया ग्रंथ 53వ अध्याय 11వ వచనము చూసినట్టయితే, 11వ वचन అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను అని రాయబడి ఉంది. इथे बघितलं त्याच्या जीवाच्या वेदना सरल्यावर तो त्याचे फल पाहून समाधान पावे. దేవుడు యేసు ప్రభుకి కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడంట. इथे आपण बघितलं तर देवाने येशू ख्रिस्ताचे ते वेदना पाहून त्याने समाधान झाले. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. इथे आपण बघितलं तर हे मुख्य विषय इथे एक आहे. యేసు ప్రభు శ్రమ పడ్డము చూసి తండ్రికి తృప్తి కలిగిందంట, इथे आपण बघितलं तर देवाची म्हणजे देवांनी समाधान ఇష్టమైందంట, झालं. తృప్తి కలిగిందంట. येशू ख्रिस्ताचे श्रमा पाहून त्यांची खूप म्हणजे त्यांना संतुष्ट ఈ वाटला. రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ते दोन प्रामुख्य विषय आहेत. ఇప్పుడు రేపు మనకి ఎగ్జామ్ రాయాలి మన పిల్లవాడు, उद्याच्या दिवशी आपल्या मुलगा एक्झाम सोडवावा. మన కొడుకు ఆయన ఎగ్జామ్ రాయాలి రేపు. त्यांनी उद्याला परीक्षा लिहावा. ఈ రాత్రి మన కొడుకు ఆయన చదువుకుంటున్నాడు అంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంటుంది. आजच्या दिवशी तो अभ्यास करत बसला तर आजच्या रात्र अभ्यास करत राहिला तर आपल्याला खूप संतुष्ट वाटतो. అవునా కదా?
అవునా? సో మనం వారిని ఆ రీతిగా చదువుతుంటే మనకు చాలా సంతోషం వేస్తుంటుంది. त्या पद्धतीने त्याने अभ्यास केला तर आपल्याला खूप संतुष्ट वाटतो. ఎందుకంటే ఆయన చదువుకుంటున్నాడు కాబట్టి రేపు మంచిగా ఎగ్జామ్ రాస్తాడు కదా అని. कारण तो अभ्यास केला तर उद्याच्या दिवशी तो चांगला पेपर सोडवते ना म्हणून. అయితే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పడినందుకు म्हणून येशू ख्रिस्ताने सुद्धा या जगात येऊन त्या श्रमात गेले. పరలోకమైన తండ్రికి సంతోషము కలిగిందంట, ఇష్టము కలిగిందంట. परलोक राज्यात म्हणजे परदेशात असलेल्या देवाला सुद्धा खूप संतुष्ट वाटला. అయితే మనము కూడా శ్రమ పడ్డము దేవునికి సంతోషము కలిగిస్తుంటుంది, ఇష్టము కలిగిస్తుంటుంది. आपण सुद्धा त्या श्रमात गेला तर दुःखात गेला तर देवाला पण संतुष्ट वाटतो. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పడుతున్న కష్టము ఏదైతే ఉందో అది తప్పకుండా దేవుడికి ఇష్టంగానే ఉంది. इथे जे लोक येऊन खूप सारे कामं करून राहिले ते అంటే ఆ కష్టంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా ఉంటాడు. कष्टामध्ये सुद्धा देवाने आपल्याला ఆ आशीर्वाद కష్టము వ్యర్థము కాదు. ते कष्ट व्यर्थ नाही होऊ शकत. ఆ కష్టంలో నుంచి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్లే దేవుడుగా ఉంటాడు. कष्टामधून आपल्या देवाने सामोर नेतात. ఇక్కడ కన్నయ్య పాస్టర్ ఒక 20 సంవత్సరాల నుంచి తాను కష్టపడుతున్నాడు. इथे कन्हैया पास्टर आपले पास्टर सुद्धा 20 वर्षापासून తాను కష్టపడుతున్నాడు కాబట్టి ఎంతో మంది రక్షణ పొంది ఉన్నారు. त्यांनी कष्ट केले म्हणून तिथे खूप सारे लोक तारणात आले आहेत. మీరు మీ కుటుంబాల్లో కష్టపడుతున్నారు కాబట్టి तुम्ही कुटुंबामध्ये कष्टामध्ये चालले మీ म्हणून పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, మీ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. म्हणूनच तुमचे मुलं डॉक्टर होऊन राहिले, इंजिनियर होऊन राहिले. అయితే దేవుడికి మనం కష్టపడము చాలా ఆయనకి ఇష్టముగా ఉంటుంది. आपण कष्टामध्ये जाणे देवाची इच्छा आहे. ఎందుకంటే ఆ కష్టంలో నుంచే మనకు ఫలితం ఉంటుంది. त्या कष्टामधूनच आपल्याला सफल मिळेल. ఒక విత్తనం ఉంది మన చేతిలో. आपल्या हातात एक दान आहे. ఆ ఫార్మర్ కి ఒక విత్తనం ఉంది, ఒక పొలము దున్నే వ్యక్తికి విత్తనం ఉంది తన చేతిలో. म्हणजे शेतकऱ्याच्या हातात एक दान असेल तर ఆ వ్యవసాయకుడికి విత్తనం ఉంది చేతిలో, ఆ విత్తనం ఉంది నా దగ్గర అని పట్టుకొని సంతోషిస్తే ఏమీ జరగదు. त्या दान पकडून माझ्या हातात दान आहे म्हणून पकडून राहिलं तर काही नाही होऊ शकत. ఆయన పొలము దున్ని ఆ విత్తనాన్ని నాటినట్టయితే, ते शेती पूर्ण नांगरून ते दान टाकलं तरच, దానికి రోజు నీళ్లు పోసినట్టయితే, तिथे दररोज पाणी टाकलं तरच అది చెట్టుగా ఎదిగి అది మనకి ఫలం ఇస్తుంటుంది. ते झाड मोठा होऊन ते आपल्याला फळ అయితే దానికి కష్టము అనేది చాలా ప్రాముఖ్యము. त्याच्या मागे कष्ट करणे एक आहे. అయితే ఆ కష్టపడినప్పుడు మనం ఫలితం పొందుతాం. जेव्हा आपण कष्ट करतो तेव्हाच आपल्याला सफल मिळेल. ఆ కష్టపడడం అనేది చాలా ప్రాముఖ్యము. कष्ट करणे खूप प्रामुख्य विषय మా आहे. అమ్మమ్మ ఆమె కష్టపడింది. आमचे आई वडील त्यांनी कष्ट केले आहेत. దాని తర్వాత మా అమ్మ వాళ్ళు వారి యొక్క ఆశీర్వాదం పొంది ఉన్నారు. त्यांनी त्यांच्या कष्टामागे त्यांनी सुद्धा आशीर्वाद घेतले आहेत. మా అమ్మ వాళ్ళు కష్టపడ్డారు, మేము ఆశీర్వదించబడి ఉన్నాం. त्यांनी कष्ट केले आहेत म्हणून आम्ही सुद्धा आशीर्वाद घेतलो आहे. ఆ రీతిగా కష్టపడడం ద్వారా దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. त्याद्वारे आम्ही कष्टामध्ये गेलो म्हणून त्यांनी आशीर्वाद देण्यासाठी तयार आहेत देवाने. అయితే మనం ఎప్పుడైతే యేసు ప్రభు శ్రమ పడుతుంటున్నాడో, जेव्हा येशू ख्रिस्त श्रमामध्ये चालले, ఆ కల్వరి శిల్వలో మనకి ఆయన శ్రమ పడిన ద్వారా त्यांनी त्या कल्वरी सिल्वावर श्रमा घेतल्यामुळे మనకి క్షమాపణ జరుగుతుంటుంది, मला क्षमा मिळेल, మనకి స్వస్థత కలుగుతుంటుంది. आपल्याला स्वस्थता मिळते. అదే కాకుండా మనకి ఓపిక కలుగుతుంటుంది. त्याद्वारे आपल्याला सहन सुद्धा भेटते. కష్టపడాలి అంటే ఓపిక కావాలి కదా. कष्ट करावा म्हणजे सहनशक्ती पण पाहिजे ना. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటున్నారు, इथे बसून देवाचे वचन तुम्ही ऐकून మీరు राहिले. వినడానికి ఓపిక కావాలి. तुम्हाला ऐकण्यासाठी सुद्धा सहनशक्ती पाहिजे. ఎంతమందికి ఓపిక ఉందండి వినడానికి? सहनशक्ती किती लोकांना पाहिजे కదా, ఓపిక కావాలి కదా. యేసు ప్రభువుని చూసినట్టయితే మనకి ఓపిక వస్తుంటుంది. येशू ख्रिस्ताला आपण बघितलं तर आपल्याला सुद्धा सहनशक्ती मिळेल. మనకి ఎంత ఓపిక వస్తుంది అంటే, किती आपल्याला सहनशक्ती मिळते म्हणजे దేవా మేము ఒక గంట సేపు మీ వాక్యం వినడానికి మాలో ఎలాంటి అలసట ఉండదు అనే ఓపిక వస్తుంటుంది. देवा तुमच्या वचन 1 तास आम्ही ऐकलं तरी आम्हाला सहनशक्ती आमच्यामध्ये आहे असा. అయితే కష్టపడ్డము మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. कष्ट करत राहणे एक प्रामुख्य विषय आपल्या जीवनात. యేసు ప్రభు ఆయన శ్రమపడి ఉన్నాడు. येशू ख्रिस्त त्यांनी श्रमा घेतले आहे. ఒక హాస్పిటల్కి వెళ్ళాను. एका हॉस्पिटलमध्ये गेले ఒక आहे. హాస్పిటల్లో చిన్న పిల్లల హాస్పిటల్ అది. लहान मुलांचे हॉस्पिटल होता. ఒక చిన్న పిల్లవాడికి బాగాలేదు. एक लहान मुलाला ఆయన పాస్టర్ కొడుకై ఉంటున్నాడు. त्यांनी तो मुलगा पास्टरचा मुलगा होता. ఆ చిన్నవాడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు त्या मुलाला बघण्यासाठी घेतल्यानंतर ఆయన చూసిన కష్టం, ఆ చిన్నవాడికి ఇక్కడ ఏమంటాం సెలైన్ ఎక్కుతుంది, బాటిల్ సెలైన్ त्या ఎక్కుతుంది. लहान मुलाला सलाईन लावले होते हातावर. ఆయనకి సూది గుచ్చి ఉన్నారు. त्याच्या हातात ते सुई लावलेलं ఆ होतं. చిన్న పిల్లవాడిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. त्या लहान मुलाला बघितल्यानंतर खूप दुःख वाटलं. నాకు అనిపించింది, దేవా ఇంత కష్టం ఎందుకు ఈ చిన్న పిల్లవాడికి? त्या लहान मुलाला एवढा मोठा कष्ट का होऊन असं वाटलं. అయితే దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏంటంటే, देवाने बोललेला हा एक विषय आहे. యేసు ప్రభు పడిన కష్టము అది చాలా ఇంకా ఘోరంగా ఉండే. येशू ख्रिस्त घेतलेले दुःख अजून खूप मोठा होता. అయితే ఈ చిన్న కష్టాలు ఏవైతే మనకున్నాయో ఈ తాత్కాలికమే. हा लहान कष्ट जे आहे ते तात्कालिक. దాని తర్వాత మంచి ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తాడు. त्यामुळेच आपल्या देवाने आरोग्य देतात. అయితే మనం యేసు ప్రభుని చూసి మనము బలం పొందుకునే వారిగా ఉండాలి. येशू ख्रिस्ताला बघून आपण बलवान व्हावा. ఒకవేళ యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన శ్రమ పడకుండా ఉన్నట్టయితే,
एखादा येशू ख्रिस्ताने त्या श्रमामध्ये गेले नसते तर ఆయన మరణాన్ని గెలిచేవాడు కాదు. त्यांनी त्या मरणामधून विजय घेतले नव्हते. అయితే యేసు ప్రభు శ్రమ పడడం ద్వారా येशू ख्रिस्त त्या श्रमात गेल्यामुळे మనం ఏమేమి నేర్చుకుంటున్నామంటే आपण काय शिकून राहिलो म्हणजे మనలో క్షమించే హృదయం దేవుడు ఇస్తుంటున్నాడు. आपण इतरांना क्षमा करण्याचे हृदय आपल्याला देऊ राहिले. మనల్ని దేవుడు క్షమించి ఉన్నాడు. आपल्याला सुद्धा देवाने क्षमा केले आहेत. అదే కాకుండా మనం ఓపికతో సహనంతో మనం నేర్చుకుంటున్నాం. ఓపిక సహనం ఏంటో నేర్చుకుంటున్నాం. सहनशक्ती कसा असतो ते पण शिकून राहिलो. అదే కాకుండా మనం విధేయత ఏంటో నేర్చుకుంటున్నాం. आपण विधेयता कसा असतो ते पण शिकून राहिलो. విధేయత అంటే ఏంటండి? विधेयता म्हणजे काय? విధేయత అంటే ఏంటి అంటే విధేయత म्हणजे काय म्हणजे ఇదిగో దేవా నాకు ఎంత శ్రమ ఉన్నా కూడా నేను నీవు చెప్పిన మాటల ద్వారానే నేను నడుచుకుంటాను. मला किती श्रम राहिला तरी मी तुम्ही सांगितलेल्या गोष्ट నువ్వు शिकून राहिलो. చేయమన్న పనినే నేను చేస్తాను. तुम्ही सांगितलेलं कामच मी करून అది राहिलो. మనం విధేయత చూపించడము. तेच विधेयता दाखवणे म्हणजे యేసు ప్రభు దేవునికి విధేయుడై ఉన్నాడు. देवाने येशू ख्रिस्तावर विधेयता दाखवले అంటే होते. తనకు ఎంత కష్టం వచ్చినా కూడా తాను విధేయత చూపించి ఉన్నాడు. किती कष्ट झाला तरी त्यांनी विधेयता दाखवले होते. విధేయత చూపించడం అంటే ఇదిగో దేవా నువ్వు కల్వరి శిలువలో నువ్వు నన్ను మరణించమని ఉన్నావు. అయితే నేను ఆ రీతిగానే మరణం పొందడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నాడు ఆయన. पहा देवा तुम्ही मला कल्वरी सिल्वामध्ये मरण्यासाठी पाठवले तेच काम मी करून राहिलो. ఒక గొర్రెపిల్ల తాను ఏ రీతిగా మౌనంగా ఉంటుందో వధించబడే గొర్రెపిల్ల ఆ రీతిగా తాను మౌనంగా ఉండి విధేయత చూపించాడు. जसा मेंढी सहनशक्तीने असते तसा येशू ख्रिस्त पण त्या दुःखातून त्या कष्टातून गेले होते. అయితే మనం నేర్చుకునే విషయాలు ఏమేమి ఉన్నాయి అంటే आपण आता शिकलेल्या गोष्ट कोणते कोणते आहे म्हणजे క్షమాపణ హృదయము, క్షమించే గుణము, సహనము, ఓర్పు, విధేయత, क्षमा करणे, आपल्या सहनशक्ती असणे, विधेयता असणे ही गोष्ट शिकलेले आहोत. అదే కాకుండా ఇంకొక విషయము ఏమై ఉందో అది కూడా ధ్యానం చేద్దాం. अजून एक विषय कोणता आहे ते पण आपण ध्यान करू. క్షమించే హృదయం ఉండే వారికి ఇచ్చే హృదయం ఉంటుంది. क्षमा करण्याच्या हृदयाला इच्छा असलेले हृदय पण असते. క్షమించే గుణం ఉన్న వారికి ఇచ్చే గుణం ఉంటుంది. जे लोक क्षमा करतात त्यांना देण्याची యేసు ప్రభు కల్వరి శిలువలో మనల్ని క్షమించి ఉన్నాడు. येशू ख्रिस्त कल्वरी सिल्वावरून आपल्याला क्षमा केले आहे. మనల్ని క్షమించి మనల్ని రక్షణలోకి తీసుకొచ్చాడు. రక్షణ మనకిచ్చి ఉన్నాడు. आपल्याला क्षमा करून आपल्याला तारण दिले आहे. మనం ఇతరులని క్షమించినప్పుడు వారిని మనం ప్రేమిస్తా ఉంటాము. आपण इतर लोकांना क्षमा केलं तर त्यांच्यावर आपल्याला प्रेम असतो. లేకపోతే మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి వారిని క్షమించే వారిగా ఉంటాము. आपण त्यांना प्रेम करून राहिलो म्हणून आपण त्यांना क्षमा करतो. అయితే వారిని క్షమిస్తున్నాం కాబట్టి మనం వారికి ఇచ్చేవారిగా ఉంటాము. आपण त्यांना क्षमा करतो म्हणून आपण त्यांना देण्यासाठी तयार असतो. ఆ రీతిగా మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. त्या पद्धतीने आपण क्षमा करण्याची हृदय ఇవన్నీ ఎప్పుడు చేయగలమంటే మనము శ్రమ పడినప్పుడు చేయగలము. आपण जेव्हा श्रमामध्ये जातो तेव्हाच हे गोष्ट आपण करतो. ఇక్కడ మీరు ఎంతో శ్రమపడి ఈ యొక్క మీటింగ్స్ అరేంజ్ చేస్తుంటున్నారు. आपण खूप म्हणजे कष्ट करत आपण या मीटिंग्स मध्ये भाग घेतलो आहे. మీరు శ్రమపడిన దానికి ఫలితము తప్పకుండా దేవుడు ఇస్తాడు మనకి. आपण गेलेल्या कष्टामध्ये आपल्याला देव सफल देतात. యేసు ప్రభు తాను శ్రమపడి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. శ్రమ పడ్డానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. येशू ख्रिस्त या जगात त्या श्रमामध्ये जाण्यासाठी त्याने आले आहेत. యేసు ప్రభు మన భారతదేశానికి వచ్చిన శిష్యుడు తోమా ఉన్నాడు. आपल्या भारत देशात असलेले व्यक्ती देवाचे शिष्य तोमा आहे. ఆయన యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత येशू ख्रिस्त मरण पावल्यानंतर उठल्यानंतर ఆయన నమ్మలేదు. యేసు ప్రభు ఇతనే అని నమ్మలేదు. येशू ख्रिस्त जिवंत उठला म्हणून विश्वास केला नव्हता. యేసు ప్రభు నువ్వు యేసు ప్రభు అని నమ్మకం నాకు కుదరట్లేదు అని తోమా అంటున్నాడు. तुम्ही येशू ख्रिस्त म्हणून मला वाटत नाही असं म्हणत होता. అయితే తోమాకి ఎప్పుడు విశ్వాసం కలిగిందంటే तुम्हाला केव्हा म्हणजे विश्वास आला? యేసు ప్రభు నువ్వు శ్రమ పడ్డావు కదా, ఆ శ్రమ పడిన గాయం నాకు చూపించు, అప్పుడు నాకు విశ్వాసం కలుగుతుంది అని తోమా అన్నాడు. त्या श्रमामध्ये गेले आहेत ते एक दुःख मला दाखवा म्हटले. ఆ శ్రమను చూసినప్పుడు యేసు ప్రభు గాయము చూసినప్పుడు ఆయన పక్కలో ఆ బలం పోటు చూసినప్పుడు అప్పుడు తోమాకి విశ్వాసం కలిగింది. ఈ యేసు ప్రభు ఎవరైతే శ్రమ పడ్డాడో ఆయననే తిరిగి లేచి ఉన్నాడు అని విశ్వాసము కలిగి ఆయన భారతదేశానికి వచ్చాడు. त्यांनी केव्हा म्हणजे विश्वास घेतले म्हणजे त्याच्या येशू ख्रिस्ताच्या हात पाहून त्याच्या पोटावर मारले मार पाहून तेव्हा त्यांनी विश्वास केले होते. ఆ శ్రమ పడ్డ యేసు క్రీస్తును చూసి తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. त्या श्रमामध्ये गेलेले ते एक फोड पाहून त्यांनी नाही का विश्वास केले होते. అయితే శ్రమపడిన యేసు ప్రతి ఒక్కరికి కావాలి. శ్రమపడిన క్రీస్తు ప్రతి ఒక్కరికి కావాలి. श्रमा घेतलेले ख्रिस्त सगळ्यांना पाहिजे. ఆ శిష్యులకు కూడా శ్రమపడిన క్రీస్తే అవసరం వచ్చింది. त्या शिष्यांना पण त्या श्रमामध्ये गेलेल्या येशू ख्रिस्ताचा आवश्यक होता. ఒకవేళ తోమా శ్రమపడిన క్రీస్తుని తిరిగి లేచిన క్రీస్తులో శ్రమాన్ని చూడకపోతే ఆయన భారతదేశానికి వచ్చేవాడు కాదు. तोमा तो येशू ख्रिस्तामध्ये असलेले ते दुःख नाही बघितलं असतं तर तो भारत देशात आला नसता. శ్రమపడిన క్రీస్తుని మనం చూసినట్టయితే ఇదిగో దేవా నేను నీ కోసం పని చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనం श्रमामध्ये गेलेले आपण बघितलं तर देवा मी पण तुमच्यासाठी
कार्य करण्यासाठी तयार राहावं असा विचार येते. అయితే శ్రమ పడడము చాలా ప్రాముఖ్యమైన విషయం. श्रमामध्ये जाणे ते मुख्य विषय आहे. ఎంతమందికి ఇప్పటివరకు అర్థమైందండి? किती लोकांना समजून राहिला आहे? ఇంకా కొన్ని మాటలు వినడానికి ఓపిక ఉందా? अजून काही गोष्ट ऐकण्यासाठी ఇంకా కొన్ని మాటలు వినడానికి ఓపిక ఉందా? హల్లెలూయా. యేసు ప్రభు శ్రమ పడ్డాడు అని ఏమేమి విషయాలు నేర్చుకున్నా మీరు చెప్తారా? येशू ख्रिस्त कोणत्या कोणत्या गोष्टी श्रमामध्ये गेल्या आहेत सांगू शकता का? ఏ విషయాలు మనం నేర్చుకున్నాం? ఎందుకు యేసు ప్రభు శ్రమ పడ్డాడు? कोणत्या कोणत्या विषय आपण बघितलो? మీరు ఒక్కొక్కటి చెప్పొచ్చు. एक एक सांगा. దాహం అవుతుందా? तहान దాహం అయితే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కల్వరి సిలువలో ఉండి దప్పిగా ఉన్నాను అంటే ఆయనకి చేదు ఒక చెరక అందించి ఉన్నారు. येशू ख्रिस्त म्हणजे कल्वारी सिल्वावर असताना तहान लागला म्हटल्यानंतर त्यांनी पाणी दिले होते. అయితే యేసు ప్రభు ఆ రీతిగా ఆయన శ్రమపడి ఉన్నాడు. त्या पद्धतीने त्यांनी श्रमामध्ये गेले होते. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన మనకి రక్షణ ఇచ్చి ఉన్నాడు. त्यांनी श्रमामध्ये गेले म्हणूनच आपल्याला ఒకసారి చెప్తాం ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాం. एकदा आपण सांगू कोणत्या कोणत्या विषय आपण शिकलो आहे. पहिला कोणता विषय? రక్షణ ఏ రీతిగా వచ్చింది? तारण कोणत्या पद्धतीने आले आहे? క్రీస్తు శ్రమ పడినందుకు రక్షణ వచ్చింది. येशू ख्रिस्त श्रमामध्ये गेले म्हणूनच आपल्याला तारण आला आहे. దాని తర్వాత శ్రమ పడడం ద్వారా ఇంకేమి మనం నేర్చుకుంటున్నాం? श्रमामध्ये गेला तर अजून कोणते विषय शिकलो आहे? సహనం నేర్చుకుంటున్నాం. सहन शक्ती असते. ఇంకేం నేర్చుకున్నాం? अजून कोणता असतो? ఇతరులని క్షమించడము నేర్చుకున్నాం. इतर लोकांना क्षमा करणे आपण शिकलो आहे. ఇంకేం నేర్చుకున్నాం? విధేయత నేర్చుకుంటున్నాం. विधेयता असते ते पण शिकलो आहे. ఇంకేం నేర్చుకుంటున్నాం? ఓర్పు. ఇవ్వడం నేర్చుకుంటున్నాం. ఎంతమందికి ఇచ్చే గుణం ఉంది? किती लोकांना देण्याची? నా దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయి, నేను ఒక వస్త్రం ఇతరులకు ఇస్తాను అనే గుణం ఎంతమందికి ఉంది? माझ्याजवळ 2 वस्तू आहेत, एक वस्तू दुसऱ्याने देतो. ఇచ్చే గుణము ఎంతమందికి ఉంది? देण्याची गुण कोणाकडे आहेत? నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక ఫోన్ నేను వాడట్లేదు, ఆ ఫోన్ ఇంకొకరికి ఇస్తాను అనే గుణం ఎంతమందికి ఉంది? माझ्याजवळ 2 मोबाईल फोन आहेत, तर एक मी दुसऱ्याने देतो असा गुण कोणाकडे आहे? నేను ఆదివారం కానుకలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇస్తాను అనే గుణం ఎంతమందికి ఉంది? ఈ दर रविवारी ఇచ్చే గుణము ఎంతమందికి ఉంది? ఎప్పుడు మనం ఇవ్వగలుగుతామంటే, నేను త్యాగం ఒక కుటుంబానికి ఒక పండుగకి బట్టలు కొనుక్కోవాలంటే ఈ కాలంలో 10,000 వరకు అవుతూ ఉంటుంది. ఒక కుటుంబానికి అంటే कुटुंबामध्ये कपडे కుటుంబంలో 5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. कुटुंबामध्ये 4 लोक राहतात, 5 असतात, तसं 10 पण असतात. ఇదిగో దేవా, నేను త్యాగం చేస్తుంటున్నాను ఈ యొక్క పండుగకి. या सणामुळे मी त्याग करून राहिलो. ఆ త్యాగం చేసి దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను నీ యొక్క సన్నిధిలో నీ కానుకలుగా నేను ఇవ్వాలనుకుంటున్నాను. मी ते त्याग करून मी देवाच्या मंदिरात दान देईन. ఆ రీతిగా శ్రమపడడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? त्या पद्धतीने श्रमामध्ये जाण्याची किती लोकांची ఆ इच्छा आहे? రీతిగా ఒకవేళ మనం ఇష్టపడినట్టయితే त्या पद्धतीने आपण त्या श्रमात जाण्याची इच्छा असेल तर తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. देवाने आपल्याला आशीर्वाद देतात. ఇక్కడ ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఉంది? किती लोकांना आशीर्वाद घ्यायची इच्छा आहे? అయితే మీకు ఇవ్వడము అనే గుణము మీరు నేర్చుకుంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. तुम्हाला देण्याची गुण असेल तर देवाने त्यांनी आशीर्वाद देतात. కోల్గేట్ పేస్ట్ తెలుసా? కోల్గేట్ పేస్ట్ कोलगेट पेस्ट తెలుసా? కోల్గేట్ పేస్ట్, ఆ కోల్గేట్ సంస్థని కనుక్కున్న వ్యక్తి, కోల్గేట్ त्याने तयार केलेला व्यक्ती ఆయన దేవునికి 10% ఇవ్వడం మొదలు పెట్టాడంట. त्यांनी देवाला नाही का 10 भाग देण्यासाठी तयार होते. దేవుడు ఆ యొక్క కంపెనీని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. देवाने त्यांना आशीर्वाद देऊन राहिले. ఆయన 20% ఇవ్వడం మొదలు పెట్టాడంట. त्यांनी म्हणजे 20% देण्यासाठी तयार झाले. ఆ రీతిగా 30, 40, 50 ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే ఆయన ఇచ్చే గుణం ఉంది కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. 20%, 30%, 40% असा देण्याची गुण त्यांच्यामध्ये होता. మనకి ఇచ్చే గుణము ఎప్పుడైతే ఉంటుందో, आपल्या देण्याची गुण जेव्हा असतो, ఆ ఇచ్చే గుణము మనలో దేవుడు చూస్తూ ఉంటాడు. त्या देण्याची गुण देवाने पाहून, ఆ ఇచ్చే గుణము ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. त्या देण्याची गुण पाहून देवाने आपल्याला आशीर्वाद देतात. ఒకవేళ మనం సమయం దేవునికి ఇస్తే, एखादा आपण आपला वेळ देवाला दिला तर దేవుడు మనల్ని తన వాక్యం ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. देव आपल्याला देवाचे वचन देऊन आपल्याला आशीर्वाद देतात. ఒకవేళ మనము సంపాదన, మన ధనము మనం దేవునికి ఇచ్చినట్టయితే आपल्याला जे धन असते ते आपण देवाला దేవుడు देतो. మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. देव आपल्याला अजून आशीर्वाद देतात. ఒకవేళ మనము మన బలాన్ని దేవునికి ఇచ్చినట్టయితే, एखादा आपण आपल्याला आपला म्हणजे शक्ती देवाला दिला तर దేవుడు మనల్ని ఇంకా చక్కగా ముందుకు నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. देवाने अजून आपल्याला सामोर चालवतात. అయితే దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే, మన ధనము, మన యొక్క సమయము, మన యొక్క శ్రమ దేవుడు మనల్ని ఇవ్వమంటున్నాడు. देवाने आपल्याकडून म्हणजे काय आशा बाळगून राहिले म्हणजे आपल्या धन, आपल्या असलेले म्हणजे सहनशक्ती, అవన్నీ మనం ఇవ్వాలంటే శ్రమ పడాలి. हे सर्व आपण द्यावा म्हणजे आपण श्रमामध्ये जावा. మనం సంపాదించడానికి శ్రమ పడాలి. आपण काम करण्यासाठी श्रमामध्ये जावा. సమయం ఇవ్వడానికి కూడా శ్రమ పడాలి.
वेळ देण्यासाठी सुद्धा श्रमामध्ये जावा. అదే కాకుండా మనము కష్టపడి పని చేయడానికి కూడా శ్రమ కావాలి. आपण कष्ट करून काम करण्यासाठी सुद्धा श्रमामध्ये जावं लागतं. అయితే ఆఖరిది మనం నేర్చుకునే విషయం ఏంటంటే आपण शेवटी कोणता विषय आपण पाहून राहिलो म्हणजे మనం ఇవ్వడానికి శ్రమ పడాలి. आपण देण्यासाठी श्रमामध्ये जावा. యోహాను సువార్త 3:16 ఏమని రాయబడిందండి? ते యోహాను సుసమాచాर मध्ये 3:16 ఎవరైనా జమాయితారా బైబిల్ చూడకుండా? దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కనుక తాను అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. त्यांनी एकुलता एक पुत्र देण्यासाठी त्यांच्या ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. त्यांनी देण्यासाठी तयार होते. అబ్రహాము కూడా తన ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. अब्राहम पण त्यांच्या एकुलता पुत्राला देण्यासाठी तयार होते. ఆయన కష్టపడ్డాడు ఇవ్వడానికి. त्यांनी म्हणजे कष्टामध्ये गेले होते देण्यासाठी. అబ్రహాము ఓర్చుకున్నాడు దేవుడు అడిగినప్పుడు. म्हणजे त्यांच्यामध्ये सहनशक्ती होता. అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడానికి త్యాగం చేశాడు. त्यांच्या मुलाला देण्यासाठी त्यांनी त्याग केले होते. ఒకవేళ మనం శ్రమపడి ఈ రీతిగా అలాంటి గుణగణము మనము ఉన్నట్టయితే आपण श्रमामध्ये जाऊन ते गुण आपल्यामध्ये असेल तर తప్పకుండా దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. देवाने आपल्याला कंपल्सरी आशीर्वाद देतात. అయితే ఆ శ్రమ పడ్డాము మనకి ఇష్టం ఉండాలి. त्या श्रमामध्ये जायची इच्छा असावा. ఎంతమందికి శ్రమ దేవాన్ని ఇంకా నీ కోసం శ్రమ పడాలనుకుంటున్నాను, ఇంకా నీ కోసం నేను जाण्यासाठी तयार आहो. వచ్చే బాధలు అవన్నిటిని నేను భరించి ముందుకు నడవాలనుకుంటున్నాను అని ఎంతమంది? जे काही दुःख येते ते पूर्ण सहन करत जातो असा इच्छा कुणाची आहे? ఎంతమందికి ఆ రీతిగా ఇష్టం ఉంది? किती लोकांची इच्छा आहे? అది మామూలుగా అది మనం ఒప్పుకోవద్దు. మనము చాలా ఆలోచించి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. असंच आपण ते वरती नाही करावा, विचार करून. ఎందుకంటే ఈ ఆఖరి మాట చెప్పి నేను వదిలేస్తాను. कारण शेवटचा हा एक विषय सांगून యేసు ప్రభు శిష్యులలో 2 శిష్యులు ఉన్నారంట. येशू ख्रिस्त शिष्यामध्ये 2 शिष्य आहेत. వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభుతో వారి పేర్లు నాకు పూర్తిగా గుర్తులేదు, ఒక పేరు జబదే కరెక్ట్ గా గుర్తులేదు కానీ 2 శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి. येशू ख्रिस्ताचे 2 शिष्य आहेत. ఆ 2 శిష్యుల్లో వాళ్ళిద్దరు ఏమన్నారంటే ते दोघे काय म्हटले म्हणजे ఇదిగో దేవా నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక దిక్కు నన్ను కూర్చోబెట్టుకోండి, ఇంకొక దిక్కు ఇంకొక శిష్యుడు, మేమిద్దరము ఒక దిక్కు ఒకరు ఉండాలి, ఇంకొక దిక్కు ఇంకొకరు కూర్చుంటామని ఉన్నారంట. आम्ही दोघे स्वर्गात गेल्यानंतर मी एका बाजूला आणि दुसऱ्या మేమిద్దరం बाजूला ఉన్నాము, ఒక దిక్కు నన్ను కూర్చోబెట్టండి, ఇంకో దిక్కు నాతో పాటు ఉన్నాడే ఇంకొక అతన్ని కూర్చోబెట్టండి అని యేసు ప్రభుతో అన్నారంట. मला बसवा, दुसऱ्या बाजूला माझ्यासोबत जो आहे. వాళ్ళ తల్లి కూడా వచ్చి యేసు ప్రభుకి రికమెండేషన్ ఇచ్చిందంట. त्यांची आई येऊन पण त्यांना ఏమని రికమెండేషన్ ఇచ్చింది? అయ్యో నా కొడుకులు ఉన్నారు, నువ్వు పరలోకి వెళ్ళిన ఒక దిక్కు ఒక అతన్ని కూర్చోబెట్టండి, ఇంకో దిక్కు ఇంకో అతన్ని కూర్చోబెట్టండి అని అడిగిందంట. त्यांची आई पण म्हटले की एका मुलाला एका बाजूला ठेवा, दुसऱ्या मुलाला दुसऱ्या बाजूला ठेवा. మీ ఆలోచన ఏదో బాగుంది, కానీ నేను శ్రమ పడినట్టుగా మీరు శ్రమ పడతారా అని యేసు ప్రభు ప్రశ్న వేశాడంట. येशू ख्रिस्त त्यांच्यावर एक प्रश्न टाकले होते की तुमचा विचार छान आहे, पण ज्या श्रमामध्ये मी गेले आहे तसं त्यांनी जाऊ शकतात का? అయితే మనము కూడా ఆలోచించాలి. ఇదిగో దేవా నేను శ్రమ పడుతున్నాను, శ్రమ పడడానికి తీర్మానం చేసుకుంటున్నాను అంటే ఈ రోజు మీరు ఏం తీర్మానం చేసుకుంటున్నారో, ఏ రీతిగా శ్రమ పడాలని తీర్మానం చేసుకుంటున్నారో ఆలోచించండి. तसंच आपण सुद्धा विचार करावा की आपण कोणत्या रीतीने श्रमामध्ये जाण्यासाठी तयार आहोत. కదా బట్టిగా మనం ఏ మాట మనం పలకొద్దు. असंच आपण कोणतीही गोष्ट नाही बोलावा. ఒకవేళ మన కుటుంబాల్లో శ్రమ పడాల్సిన అవసరం ఉంటే దేవా నేను నా కుటుంబంలో శ్రమ పడతాను అని తీర్మానం माझ्या చేసుకున్నాను. कुटुंबामध्ये मी श्रमात जातो असा विचार असेल तर छान विचार करा. ఒకవేళ నేను సంఘంలో శ్రమ పడాలి అంటే సంఘంలో నేను శ్రమ పడడానికి తీర్మానం చేసుకుందాం. मी मंडळीमध्ये श्रमामध्ये जाणार असा विचार असेल तर छान विचार करा. లేకపోతే నేను చదువుకోవడానికి శ్రమ పడాలి అంటే చదువుకోవడానికి నేను శ్రమ పడడానికి ఇష్టంగా ఉంది దేవా అని తీర్మానం చేసుకుందాం. आपण अभ्यास करण्यासाठी श्रमामध्ये जायची इच्छा असेल तर आपण तेही छान विचार करावा. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరిని వెంబడించాలని చూస్తారంటే ఎవరైతే శ్రమ పడతారో వారిని వెంబడించాలని చూస్తూ ఉంటారు. काही लोक असं विचार करतात की जे श्रमामध्ये जातात त्यांच्याच मागे जातात. అయితే శ్రమపడే క్రీస్తు మనకి ఒక మాదిరిగా కనిపిస్తుంటున్నాడు. येशू ख्रिस्त आपल्याला एक व्यक्ती दिसून राहिला आहे. ఆయన ఒక నాయకుడిగా మనకు కనిపిస్తుంటున్నాడు. आपल्याला त्याने एक नायक सारखा समोर दिसून राहिले. ఒకవేళ యేసు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన నాయకుడై ఉన్నాడు, అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో మీరు నన్ను వెంబడించండి అని అంటున్నాడు. त्यांनी देवा म्हणजे नायक सारखा दिसून राहिले म्हणूनच आपल्याला माझे मागे या असं म्हटले आहे. అయితే మన నాయకుడు ఆయన ఎలాంటి వాడంటే ఆయన శ్రమ పడేవాడు. आपले नायक असा आहे की त्यांनी श्रमामध्ये गेले ఆ आहेत. శ్రమ పడిన నాయకుడిని మనం చూసి ఆయనను వెంబడించే వారిగా ఉందాం. त्यांनी श्रमामध्ये गेले आहेत म्हणून आपल्या नायकामागे आपण चालू. ఆ రీతిగా మనం శ్రమ పడినట్టయితే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన గొప్పగా నడిపించే దేవుడు అంటున్నాడు. आपण तसा केला तर देवाने आपल्याला खूप छान आशीर्वाद देतात. ఈ యొక్క మాటలు దేవుడు మన హృదయంలో ఆయన ఫలింప చేయను గాక. या वचनाद्वारे देवाने आपल्याला आशीर्वाद देव. ఆమేన్. మన కళ్ళు మూసుకున్నట్టయితే మనము విన్న వాక్యం గురించి కొన్ని నిమిషాలు ఆలోచించి మన ప్రార్థనలో మనం ముగించుకుందాం. మనము విన్న వాక్యం గురించి కొన్ని నిమిషాలు
శ్రమపడడానికి నాకు ఇష్టము అని కొన్ని నిమిషాలు మనము ఈ యొక్క విన్న వాక్యం గురించి మనము ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒకవేళ మనం కలుసుకున్నట్టయితే, దేవా నేను యవనస్తుడుగా ఉంటున్నాను, యవన కాలంలో నేను శ్రమపడడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవా నేను ఒక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటున్నాను, ఆ కుటుంబం పోషించడానికి నేను శ్రమపడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవా నేను చదువుకుంటూ ఉంటున్నాను, ఇదిగో నా చదువులో నేను శ్రమపడడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదిగో దేవా నేను ఉద్యోగం చేస్తుంటున్నాను, నా ఉద్యోగంలో నేను శ్రమపడడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదిగో దేవా నేను కుటుంబాన్ని పోషిస్తూ ఉంటున్నాను, దేవా నేను పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదిగో దేవా నేను ఇంట్లో దేవా మరి స్త్రీగా నా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటున్నాను, మా పిల్లల కోసం నేను శ్రమపడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవా మరి ఇదిగో దేవా నేను ఈ సేవలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను శ్రమపడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదిగో దేవా నేను సంఘంలో వాడబడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను, అయితే నేను శ్రమపడడానికి కూడా నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదిగో దేవా నేను సమయం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను, నేను నా యొక్క ధనము నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవా మరి నేను పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను సంఘానికి అని మనము తీర్మానం చేసుకున్నట్టయితే తప్పకుండా దేవుడు మన యొక్క ఆ యొక్క తీర్మానాన్ని దేవుడు చూసి మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు తాను కల్వరి శిలువకి వెళ్ళకంటే ముందు, ఇదిగో దేవా నేను శ్రమల్లోంచి వెళ్ళడానికి నాకు ఇష్టమే, దేవా నాకు బలము కావాలి అని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు తనని బలపరిచి ఉన్నాడు. ఆ రీతిగానే దేవుడు మనల్ని ఆయన బలపరచాలనుకుంటున్నాడు. ఈరోజు మనం వాక్యం విన్న మనము, దేవా నేను ఏ రీతిగా నేను శ్రమపడాలి, నేను ఇతరులకి సేవ చేయాలి అంటే శ్రమపడాలి, అయితే ఈ శ్రమపడడానికి దేవా నాకు ఇష్టమే అని మనం ప్రార్థించినట్టయితే దేవుడు తప్పకుండా మనకి ఆ ప్రార్థన విని ఆయన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. ఈ నిమిషంలో మనము సమయం వృధా చేయకుండా మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో ఉందాం. ఆ ప్రార్థనలో ఉంటూ దేవుడిని అడుగుదాం. దేవా నేను శ్రమపడడానికి ఇష్టపడుతుంటున్నాను, నువ్వు నా కోసం శ్రమపడ్డావు, నువ్వు నన్ను క్షమించి రక్షణ ఇచ్చావు. అయితే ఇదిగో దేవా నేను ఇతరులను క్షమించడానికి నేను శ్రమపడాలని ఇష్టపడుతుంటున్నా, ఇతరులకి ఇవ్వడానికి నేను శ్రమపడడానికి ఇష్టపడుతుంటున్నాను అని మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందామండి. ఆ రీతిగానే మనం కలుమూసుకొని ప్రార్థనలో ప్రేమల తండ్రి పరలోక దేవా మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలము దేవా మరి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును బిడ్డలు దేవా మరి వారు శ్రమపడడానికి వారు ఇష్టపడుతూ ఉంటున్నారు. అవును మీరు శ్రమపడి మమ్మల్ని క్షమించి ఉన్నారు. మీరు శ్రమపడి దేవరి కల్వరి శిలువలో మీరు మీ అమూల్యమైన రక్తాన్ని కాచి మమ్మల్ని క్షమించి ఉన్నారు. కాబట్టి ఇదో దేవా మేము మా వంతు శ్రమపడడానికి మేము ఇష్టపడుతూ ఉంటున్నాం అని దేవమని బిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో దేవమని వారిని మీరు బలపరచమని అడుగుతుంటున్నాం. అవును వారి యొక్క దేవమరి శ్రమలో దేవమరి మీరు ఓదార్పునివ్వండి, కాపుదలను అనుగ్రహించండి. అవును ప్రభా వారు మీకు దేవమరి విధేయులుగా జీవిస్తూ దేవమరి ఇతరులను క్షమించేవారిగా, ఇతరులకు ఇచ్చేవారిగా, దేవమరి వారి ఓపికతో సహనంతో ముందుకెళ్లే బిడ్డలుగా వారిని ఉంచుకొని అడుగుతుంటున్నాం. అవును ప్రభా దేవమరి వారి కష్టాన్ని మీరు ఫలింపచేయమని అడుగుతుంటున్నాం. వారి కష్టంలోంచి వచ్చే ప్రతి ఒక్క దేవ మరి ఆ యొక్క పనిని మీరు ఆశీర్వదించుకొని అడుగుతుంటున్నాం. ఆ సంఘంలోనైనా కూడా, కుటుంబంలో అయినా కూడా, సమాజంలో అయినా కూడా దేవరి అన్ని విషయాలలో వారు ఎక్కడున్నాను కూడా వారి శ్రమకి ఫలితాన్ని ఇవ్వమని అడుగుతుంటున్నాం. అవును దేవరి మీ యొక్క మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును దేవరి ఇక్కడ సంఘాన్ని మీరే కాపాడండి, సంరక్షించండి, ఆశీర్వదించండి. దేవరి సంఘ కాపాడి కన్నయ్య పాస్టర్ గారిని మీరు దేవరి వాడుకుంటూ ఉన్నందుకు మీకు వందనాలు. వారు ఎంతో కష్టపడుతూ ఉంటున్నారు. వారి శ్రమలో మీరు వారికి తోడునీడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ వచ్చిన సేవకులందరినీ బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును వారు ఎంతో శ్రమ పడుతూ దేవమరి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేస్తూ ఉంటున్నారు. అవును వారి శ్రమను మీరు చూసి దానికి తగిన ఫలితాన్ని మీరు ఇస్తూ ఉన్నందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును దేవమరి మీరే దేవమరి ఇక్కడ ప్రత్యేక బిడ్డను కాపాడి సంరక్షించి నడిపించుకుని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.